హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనము చిన్ మార్కెట్లో ఉన్నాము. చిన్ మార్కెట్ గర్ల్స్ హై స్కూల్ పక్క నుంచి వెళ్తున్నాము. ఫస్ట్ టైం హిందూపురం వచ్చే వాళ్ళకైతే మనం చూపించే రూటు క్లారిటీగా ఉంటుంది. మన వీడియోని ఫాలో అయిపోండి. ఇక్కడి నుంచి మనం ఒక 100 మీటర్స్ వెళ్తే అక్కడ ఒక రైట్కి ఒక స్ట్రీట్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్తుండగా ఫస్ట్ మనకి బాలాజీ నర్సింగ్ హోమ్ కనిపిస్తుంది. బాలాజీ నర్సింగ్ హోమ్ దాటిన తర్వాత రైట్ సైడ్కి ఫస్ట్ ఇక్కడ కనిపించేది బాలాజీ నర్సింగ్ హోమ్. ఇక్కడ జనాలంతా ఉన్నారు కదా, బాలాజీ నర్సింగ్ హోమ్ అదే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్ట్రీట్లో మనం వెళ్ళాలన్నమాట. ఈ స్ట్రీట్కి ఆపోజిట్లో ఒక సరస్వతి విద్యా మందిరం ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ సరస్వతి విద్యా మందిరం ల్యాండ్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఆపోజిట్లో కనిపించే స్ట్రీట్లోనే మనం వెళ్ళాలి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో సాయిబాబా వారి కుడి చెవి నుండి విభూతి, ఎడమ పాదం నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. అయితే బ్రహ్మం గారు చెప్పింది నిజమేనా? అయితే మనము కూడా వెళ్ళి చూసి దర్శించుకుని వద్దాం. ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన దగ్గర మనము అడుగుతున్నాం ఎక్కడికి వెళ్ళాలని చూపించినారనమాట. ఇదే స్ట్రీట్లో మనము వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనము బాబా వారి మహిమలు ప్రత్యక్షంగా కళ్ళారా చూడబోతున్నాము. అసలు మొదట ఎవరు చూశారు, ఎప్పటి నుండి వస్తున్నాయి, ఆ విగ్రహం ఎక్కడి నుండి తెచ్చారు, ఎవరు ఇచ్చారు, అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడికి ఎవరైనా రావాలనుకునేవారు మార్నింగ్ 9 to నైట్ 9 వరకు మాత్రమే రండి. నైట్ 9 తర్వాత ఎవరు రాకండి, వారికి ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వారి ఇల్లు చిన్నది అని తెలిసింది. మళ్ళీ వారు కూడా ఏదో పనికి పోతూ ఉంటారు కదా, పోయి నైట్ పనుకుంటారు. పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటికి వచ్చేసినాము, ఇంట్లోకి వెళ్తున్నాము. లోపలికైతే మనం ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీ కాగానే కొంతమంది భక్తులు కనిపించారు. అక్కడ కనిపిస్తున్న రూము అందులోపలే బాబా వారు ఉండేది. ఎవరైనా ఇంటికి తీర్థము విభూది కావాలనుకునేవారు ఖాళీ బాటలు తీసుకొని వెళ్తే అందులోకి తీర్థం పోసిస్తారు. విభూది అట్లే ఒక పట్టణంలోకి చుట్టిస్తారు. ఇంటికి కావాలనుకునేవారు తీసుకొని వెళ్ళొచ్చు. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. ఇక్కడ చూడండి, పాదం ఈ బొటన్ వేల్ దగ్గర ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉండేది. మీరు బయట ఇక్కడ షేడీకి మీ అక్క వాళ్ళు తీసుకొని అంటే అప్పుడు నీటి స్టార్టింగ్ వస్తా ఉన్నా తెచ్చిన ఇంకా 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వస్తాండే 4 నెలలు అయినాయి. 4 నెలలు వస్తాను. మళ్ళీ టెస్ట్ చేయించింది బాబాలో మంచిగా వస్తాను. అంటే టెస్ట్ అంటే ఎట్లా చేసినారు? అంటే వచ్చినారా వాళ్ళు టెస్ట్ అంటే ఈ ఇందుకు నీకు వచ్చినారా? బాబా టెంపుల్ నుంచి వచ్చినారా? అది ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఏం పర్వాలేదు, మీకు అది మంచిదేనమ్మా, అద్భుతం కలిగింది, మీరు జరుగుతున్నంతల్లా ఇంకా బాగా మంచిదే జరుగుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకోరు ఎవరో ఆడ పోలీసు వాళ్ళు వస్తారు, అన్నీ వచ్చి చెప్పిన వాళ్ళు పశువులు ఇస్తారు, అన్నదానం దానం చేస్తారు. వీడియో చూస్తే నేను కూడా కలిసి పౌర్ణమికి 9 పౌర్ణమికి బాగా ఇదైంది. ఇప్పుడు ఎన్ని పౌర్ణమి 3 పౌర్ణమి 9 పౌర్ణమి చెప్పారు. ముందు ఏమన్నా ఇంకా మీ కోరిక ఏమన్నా ఉన్నా? ఇక్కడ మేము అట్లా భక్తాలు కాదు, ఆయన భక్తాలు పూజ పెట్టుకున్నాం వస్తాం. సిటీకి ఏమన్నా మీరు పోయినా? ఈ అక్కతో మాట్లాడిన తర్వాత మనము వెళ్ళి ఒక రైస్ ప్యాకెట్ కూడా తెచ్చి ఇవ్వడం కూడా జరిగింది.
ఇక్కడ చూడండి పాదం నింటూ వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడ ఇందులో క్యారియర్లో పోసారనమాట. ఇక్కడ క్యారియర్లో ఉన్న నీళ్లు ఎవరికైనా కావాలన్న వాళ్ళు బాటిల్లో పోపించుకొని పోతారు. అన్ని దీంట్లో పోసారు వచ్చిన వాళ్ళకి అట్లా కావాలంటే అందరికీ ఇస్తా ఉంటాం, భక్తాదులకంతా ఇస్తా ఉంటాం. ఎలా అంటే చాలా దౌని ఇంకా వస్తూ ఉంటారు. హైదరాబాదు ఎక్కడెక్కడి నుంకో, సికింద్రాబాదు, వరంగల్ ఎక్కడెక్కడి నుంకో వస్తూ ఉంటారు. అందరికీ తీర్థంలాగా వాటర్ క్యాన్లకి ఇస్తాం. ఇప్పుడు ఎంత 2 నెలల నుంచి వస్తున్నాయి కదా, 3 నెలలు అయిందా? ఇది మీరు సాయి షిరిడి సాయి పోయినారా? షిరిడికి పోయినారా? లేదు, నా పోలేదు. మా వదిన మేమైతే పోవాలని బుక్ చేసుకోంటే బుక్ చేసుకొని బుక్ కాలే, పోదామని పోయినాం రైల్వే స్టేషన్లో బుక్ చేయకి. తిరిగి ఇంకా బుక్ కాకుండా తిరిగి నైటే అక్కడ నీళ్ళు వచ్చాయి. అంటే మీకు ఎట్లా తెలిసింది? అంటే వాపస్ వచ్చినాక తెలిసిందా? లేదు, మేము ఇక్కడే రైల్వే స్టేషన్లో బుక్ చేయకపోయినాము. ఆడ బుక్ కాలే, ఇంకా 3 months అవుతుంది అన్నారు. మేము వెళ్ళొచ్చినాక ఆ పొద్దు నైట్ పనుకున్నాము. ఎవరు రాలేదు లోపలికి. ఇట్లా వంకాయ ఇట్లా వెళ్ళొచ్చి కింద పెట్టింది. మామూలుగా కింద పెట్టింటే ఇట్లా నీళ్ళు ఇట్లా వెళ్ళొచ్చు మాదిరి వచ్చింది. అదంతా ఉప్పు రేగిండేదంతా నీళ్ళు వచ్చింది. 3 నెలల తనకి వస్తానే ఉన్నాం అట్లా. మళ్ళీ ఆవిడ డౌట్ మీకు ఎట్లా తేమైందని చెప్పేసి అనుకున్నారు మీరు? మేము ఎవరో పిల్లలు చల్లినారులే అనుకుంటారు. 1 నెల దినాలు ఎవరికి చెప్పలే. 1 నెల దినాలు ఎవరికి అసలు మళ్ళీ ఊరికే ఇంకా చెప్తున్నా, ఊరికే మనకి ఫేక్ అనుకుంటారు అది ఇది అని చెప్పలేదు. తిరగా నెల తర్వాత అమిత ఇక్కడ ట్రస్ట్ వాళ్ళకి పిలిపించి సాయిబాబు కూడా వాళ్ళకే పిలిపించి వాళ్ళే చూసినారా? చెక్ చేసి వాళ్ళే ఇక్కడే చెక్ చేసి చేతిలో పట్టుకుంటే ఇట్లా ఇద్దరు మెత్తి మోసేతుల నుంచి ఇట్లా నీళ్ళు కాల్చి ఫస్ట్ వచ్చి వాళ్ళే చేతితో పట్టుకొని చూసినారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్ళు కన్ఫర్మ్ అయినాకే యూట్యూబ్ వాళ్ళకంతా ఇది చేయండి, లేకుంటే ఆడ చేయకూడదు. ఫస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడే వస్తాడని చెప్పేసి మీరు చూసారా? కాల్ చేశారా? నా వైఫ్ మీ వైఫ్ మళ్ళీ చూసిన తక్షణ మీకు ఇక్కడ వస్తానని చెప్పి? లేదా, నేను నమ్ములే. 7 పౌర్ణమి లోపల ఆయన మాట్లాడతాడు. అవునా? మాట్లాడతాడంట. అదేం మాట్లాడతాడనేది ఆయనకి ఏం తెలియాలి. అది ఏమో అడుగుతాడో ఏమో. మాకు ఇట్లా గుండెలో ఇట్లా రైలు పరిగెడతాను. నేను అమ్మ అమ్మ అంట. మాట్లాడేమంట. అమ్మ అమ్మ అంటాను. అదే నేను చెప్తే ఆ తీర్పులు ఇచ్చి పంపిస్తే అక్కడ లేదండి మాట్లాడతారు. మీరు కూడా అదే పనిగా వస్తారు. ముందు అసలు అమ్మ అని కూడా లేదంట. అట్లాంటిది ఇంకా వచ్చినట్లు ఇంకా ఆ నీళ్ళు తాగినట్లు ఇంకా అమ్మ. వాళ్ళైతే నా పాదాలకు నమస్కారం, అమ్మ నా పాదాలకు నమస్కారం చేస్తాను. ఆయనకు మొక్కు ఇంకా నీ కొడుకు ఇంకా బాగుంటాను. అది మంది ఏముందన్నా ఇంకా సభ్యులు సాయినాథ్ మహారాజ్ చేయగలరు అంతే. అంతే కదన్నా? ఇక్కడన్నా ఎంత వాళ్ళే పోయినారు. వాళ్ళు 2 ఎగ్జామ్లు ఇచ్చారు. 2 తెచ్చినారు. వాళ్ళే మాకేమో అక్కడ ఏమన్నా జరుగుతా అన్నట్టు ఏమన్నా వాళ్ళు బాధపడతా అన్నారు. మాకైతే కాదా, మేము పోయి వచ్చినా మేము కొలుస్తాన్నా కానీ మాకు లేదు నీళ్ళు వచ్చింది. అది ఏమిటి వల్ల వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది అనేది మాకే అర్థం కాదు. తెచ్చిచ్చిండే మేమైతే మాకే రాలేదు, మా ఇంట్లో రాలేదు. అది వాళ్ళు బాధపడతారు. ఇచ్చిండ్రు మొన్నంతా ఇచ్చి వాళ్ళు బాధపడుకుంటున్నారు. వాళ్ళు బాధ ఆయన అనుగ్రహం.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.